దేవుని సన్నిధికి వస్తే మాత్రమే సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలుసా? యెహోవా నీవే మాకు తండ్రివి అని అర్థమవుతుంది. అదే దేవుని సన్నిధికి దూరంగా ఉన్న వాళ్ళకి దేవుడే మన తండ్రిని వారికి అర్థం కాదు. ఇంకా మీకు అర్థం కావాలంటే రెండో మాట, మేము చిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు. మనుషులను దేవుడు ఎలా చేశాడట? తండ్రిగా బాధ్యత తీసుకొని జిగటమన్నుగా ఉన్న మనలను జీవించే వారిగా మార్చాడట. ఈరోజు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనమందరం కూడా చక్కగా ఈ జీవితాన్ని ఆనందకరంగా నడిపించుకుంటూ ఉన్నాం. ఈ జీవితం వెనకాల ఏ మనుషుడు లేడు, మన సొంత వారు లేరు, మన కన్నవారు లేరు, మన చుట్టూ ఉన్నవారు ఎవరు లేరు, దేవుడు మాత్రమే ఉన్నాడని భక్తుడు మాట్లాడుతున్నాడు. యెషయా గారు సామాన్యమైన ప్రవక్త కాదు, బైబిల్ గ్రంథములోనే గొప్ప ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త.